ఇంకోటి సార్, ఓకే మీరు అన్నట్టు సరే తన కూతుర్ని లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఇప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి ఇన్నాళ్ళు తనను కాపాడుకొచ్చినటువంటి పార్టీని కష్టాల్లో నెట్టినట్టు కదా సార్. నాకు ఒక విషయం చెప్పండి, కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉందని ఏ పార్టీ? వైసీపీ పార్టీ. అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెద్ద ప్రాఫిట్ లో ఉన్నారని చెప్పేసి ప్రాఫిట్ కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. యూ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రాఫిట్ లో ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాఫిట్ లోనే లేరు. 11 సీట్లతో వాళ్ళు చేసేది లేదు, వాళ్ళు ఏమి అపోజిషన్ వచ్చేసి వాళ్ళు పెద్ద ఇది చేసేది కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రోడ్ల మీదకి వెళ్లాల్సిందే, రోడ్ల మీద పోరాడాల్సిందే, రైట్? అది విజయసాయి రెడ్డి ఉన్నా, విజయసాయి రెడ్డి రిజైన్ చేసినా, విజయసాయి రెడ్డి లేకపోయినా వాళ్ళైతే పోరాటం చేయాల్సిందే ఇప్పుడు ప్రజల పక్షాన. వాళ్ళకి ఆ 11 సీట్లను లేకపోతే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారనో లేకపోతే మిగతా వెళ్ళిపోయే ఇంకా కొంతమంది రాజ్యసభ మెంబర్ల వాళ్ళనో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు. సో వాళ్ళ వల్ల వీళ్ళకేం నష్టం రాదు. దేనికోసం? పార్టీకి ఏం నష్టం వస్తుంది? పార్టీకి ఏమైనా ఉంటే కదా నష్టపోతుంది. మీకు బిల్డింగ్ ఉంటే కూలిపోతుంది ఒక ఫ్లోర్ అంటే అప్పుడు మీరు బాధపడతారు. అక్కడ బిల్డింగ్ లేదురా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, మళ్ళీ మొదటి నుంచి లేపాలన్నప్పుడు ఇంకేముంది అక్కడ? ఇప్పుడు వైసీపీ పార్టీ ఏంటి? ఇట్స్ ప్లెయిన్ గ్రౌండ్, టిల్ట్లో ఉంది అది, మళ్ళీ దానికి పిల్లర్ లేసి పైకి లేపాలి. సో దే ఫర్ వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఇప్పుడు వాళ్ళకి ఏం ఫరక్ పడదు అక్కడ. ఎందుకంటే అది మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రావాల్సింది. ఎందుకు 11 సీట్లు నథింగ్ మ్యాటర్. ఈ 11కి 11 వెళ్ళిపోయినా వైసీపీ పార్టీకి నథింగ్. అంటే ఈ 11 ఎమ్మెల్యేలది కాదు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ఎందుకంటే వీళ్ళకు ఎన్టీఏ గవర్నమెంట్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుల మద్దతు ఖచ్చితంగా కావాలి. ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయినా వైసీపీకి నాకు తెలిసినంత ఫరక్ పడే అవకాశం లేదు. ఎందుకు రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నంత మాత్రాన వైసీపీకి ఏమన్నా పవర్ వస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. అంటే అట్లీస్ట్ డిమాండబుల్ పొజిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిల్లు కూడా రాజ్యసభలో దీంట్లో పాస్ కావాల్సి వచ్చినప్పుడు పవర్ లో ఉన్నప్పుడే వాళ్ళు బిల్స్ ని వ్యతిరేకించలేకపోయారు. ఇంకా పవర్ లో లేనప్పుడు ఏం వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఏమైనా వ్యతిరేకించేవాళ్ళు లేదా కనీసం బార్గెనింగ్ చేసుకునే వాళ్ళేమో. దేనికోసం బార్గెనింగ్ చేస్తారు? అసలు ఏం బిల్స్ ఉన్నాయని బార్గెనింగ్ కండిషనల్ గా అంతకు ముందు కూడా ఏంటి? సో ఇప్పుడు అసలు నాకు తెలిసినంత యూజ్ లేదు. అసలు మనం ఇల్యూషన్స్ లో ఉన్నాం. రియలిస్టిక్ పక్కన పెట్టేసి రాజకీయాలు నిజంగా మాట్లాడుతున్నా నేను. మీడియా డిబేట్స్ లో ఏదో మనము ప్రపగండా కోసము మీడియా వ్యూస్ కోసం మాట్లాడుకుంటున్నాం తప్ప ట్రూ స్పిరిట్ ఎవరు మాట్లాడట్లా. మేబీ కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ నేను ట్రూ స్పిరిట్స్ ఎందుకు మాట్లాడతాను అంటే ప్రాక్టికాలిటీ మనకి ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మాట్లాడతారు అనలిస్టులు? ఇంకా కొంతమంది గడ్డలు వేసుకొని మీసాలు తీసుకొని వచ్చేసి తలగడ్డలు వేసుకొని కూర్చొని ఇంకా అనలిస్టులుగా మాట్లాడతారు, లేకపోతే రాజకీయ నాయకులుగా మాట్లాడతారు. ఏం పీకినారని చెప్పేసి ఎవరైనా సారీ టు సే, నేను ఈ వర్డ్ చెప్పడం నిజంగా బాధపడుతున్నా. ఎందుకంటున్నానంటే మా జనరేషన్ కోసం ఏదో మీరు చేస్తారని చెప్పేసి మీ చేతుల్లో మీకు పవర్లు పెడితే మీరేం చేసేది అక్కడ? మీరు కొట్టుకొని మొత్తం ఈ రోజు యువత నిజం చెప్తున్నా భారతదేశంలో 98% సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయారు యువత మొత్తం. ఎందుకు పనికి రాకుండా పరిస్థితుల్లోకి ఈరోజు యువత వచ్చేస్తుంది. పొటెన్షియల్ లేని యువతకు తయారు చేసేసుకున్నాం మనం. అలాంటిది రాజకీయ నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, సరే ఆయన వెళ్ళిపోయారు అని అనుకుందాం, ఏం ఫరక్ పడుతుంది? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ పని చేయాల్సిందే. రాజ్యసభ విజయసాయి రెడ్డి ఉండడం వల్ల ఏమన్నా వైసీపీ గవర్నమెంట్కి ఇమీడియట్గా ఇప్పటికి వాళ్ళకైనా గవర్నమెంట్ వస్తుందా? పోని ప్రజలకి కావాల్సింది ఏమైనా తీసుకురాగలుగుతారా? పోని వీళ్ళకి కావాల్సిన సీట్లు ఏమైనా పెంచుకోవడానికి అవకాశాలు ఉందా? ఏమీ లేదు. దానివల్ల ఉపయోగం ఇంకా వీళ్ళు ఇలా వెళ్ళిపోవడము, ఎన్డీఏ ప్రభుత్వము వైసీపీ మీద దాడులు చేయడమే వాళ్ళకి ఇంకా కరెక్ట్. ఎందుకంటే ప్రజలలో వాళ్ళకి ఇంకా సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా కేసులని లేకపోతే కక్షపూరిత కేసులు అని చెప్పేసి ఇప్పటికే పెరిగిపోయింది. 6 నెలలు అయిపోయింది. వీళ్ళు చెప్పిన అసలు కామన్ సెన్స్తో నేను మాట్లాడుతున్నా. మీద అన్ని పక్కన పెట్టేసండి. విజనరీ లీడర్ మేము తప్ప తోపులం ఎవరం లేదు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటారు. మీరే ఉన్నారు సార్. ఐఎమ్ సారీ, మీరు బాధపడకండి. నేను మిమ్మల్ని ఒక 40 years మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టారు సార్. మీరేం చెప్తారంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, సార్ నన్ను మించిన యాంకర్ లేరు, నన్ను మించిన జర్నలిస్ట్ లేరు, నేనైతే చింపేస్తా, పీకేస్తా, పెరికేస్తా అని చెప్పేసి వచ్చేసారు. కూర్చున్న తర్వాత మీరేం చేయాలి? అదే రకంగా డిబేట్ చేయాలి. అది పక్కన పెట్టేసి, సార్ ఈ కెమెరా పని చేయట్లేదు, అయ్యో లైట్ ఆఫ్ అయిపోతుంది, అయ్యో ఇది అయిపోతుంది, అయ్యో అదే అయిపోతుంది అని చెప్తే మీరేం జర్నలిస్ట్? ఇంకా మాట్లాడి మీరు రాకుండా మీ ఏమేమో మాట్లాడుతున్నారు. అట్లనే సీఎం 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్న సీఎం నువ్వు విజనరీ అనుకున్నప్పుడు నువ్వు నీ పర్ఫార్మెన్స్ చూపించాలి. కానీ నాకు వాళ్ళు ఏదో చేశారు కాబట్టి నేను చేయలేకపోతున్నా, వీళ్ళు ఏదో చేశారు కాబట్టి నేను చేయలేకపోతున్నా, నువ్వు చెప్పొచ్చింది దేనికి? అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది దేనికోసము? నేనేం చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతుంది అయిపోతుంది. అసలు కూటమికే బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవికి ఆ సీట్ని ఇస్తారు, పవన్ కళ్యాణ్ దానివల్ల ఖుషి అవుతారు,
దానివల్ల టీడీపీ ప్రభుత్వానికి ఇంకా కొంచెం బెనిఫిట్. ఓకే. కాపులు మొత్తం సార్, ఒక్క నిమిషం. 1 మినిట్ ఓకే. కాపులు మొత్తం వన్ సైడ్ గా వీళ్ళకి ఇప్పుడు కాపులందరూ ఏంటంటే బ్లైండ్ షీప్స్ అన్నమాట వాళ్ళు. అంటే గుడ్డి గొర్రెలు, ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతారు, వాళ్ళకి ఏం అవసరం లేదు. వీళ్ళు పవర్ రాకముందే అరాచకాలు చూసాము, పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు డబల్ అరాచకాలు అయ్యాయి. ఈ రోజు యూత్ అంతా ఆ డీసీఎం చెప్పే మాటలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ లా తీసుకొచ్చి ఆ డీసీఎం చేస్తే ఇదే పరిస్థితి. పిల్లలకి ఏం చెప్తున్నాడు ఆయన? 1 మినిట్ అండి. పిల్లలకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు సైలెన్సర్ ని తీయండి, సైలెన్సర్లు పెట్టేసి మీరు మొత్తం న్యూస్ చేయండి, బైకులు తీసుకొని రైడ్లు చేయండి, మీకు ఇంకా వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఇన్స్టిట్యూట్ పెట్టి స్టెంట్ నేర్పించండి అని ఓకే ఓకే 1 మినిట్. జూన్లో ఉన్నారు. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. సో ఇప్పుడు మనకు ఓకే జూమ్ కట్ అయినట్టుంది, మళ్ళీ ఓకే సార్. దానివల్ల ఇప్పుడు యూత్ అంతా ఏమైపోయింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడు పోయి పిల్లల పైట లాగుతాడు, పోయి ముద్దు పెడతాడు, లేకపోతే ఆ అమ్మాయిని గిచ్చుతాడు, ఏమన్నా పవన్ కళ్యాణ్ చెప్పారంటాడు. ఎవరంటే రెస్పాన్సిబిలిటీ? అంటే పవన్ కళ్యాణ్ బాగా కూడా మాట్లాడుతున్నారు కదండి. అసలు స్క్రీన్ పైన కనిపించే ఒక క్యారెక్టర్ ని, పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ని ఎట్లా మీరు కోయిన్సైడ్ చేస్తారు? సార్, హీ ఓన్లీ డెలివర్ ద స్టేట్మెంట్. అంత పెద్ద సభలో ఆయన డెలివర్ చేశారు. అది గేమ్ చేంజర్ అనే సినిమాలో. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రొవోకింగ్ చేయడం కాదా? అది ప్రేరేపితం చేయడం కాదా? ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టారని ఇంకోటి ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కేసులు పెడుతున్నారండి. అవును, మరి ఇది ప్రవోకితం చేయడం కదా, ప్రేరేపితం చేయడం కాదా? ఇది రేపు సొసైటీ లేదా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపులు కానీ, లేకపోతే మర్డర్లు కానీ, లేకపోతే గొడవలు కానీ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఓకే ఓకే పాయింట్ సార్, ప్లీజ్ ప్లీజ్. సారీ, మనం డివేట్ అయిపోయినాం. ఇవన్నీ చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రం నాకు తెలిసినంత వరకు ఇంకా కొంతమంది మెంబర్స్ అంటే ఖాళీ అయిపోయినా కూడా పర్లేదు, మొత్తం ఖాళీ అయితే అయ్యే అవకాశాలు అసలు ఇంకా ఖాళీ అయిపోయినా సార్ అవుతుందంటారా? పోనీ ఖాళీ అవ్వదు, ఒక ఇద్దరు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇద్దరు ఉంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో ఇద్దరు అయితే ఉంటారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు 11 మంది ఆల్రెడీ 5 వెళ్ళిపోయారు, అంటే 3 ప్లస్ 1 4. అయోధ్య రామరెడ్డి గారు కూడా అదే బాటలో ఉన్నారు, దాంతో పాటు ఇంకా 2 కూడా అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఉంటారు, డౌట్ లేదు. ఆయన కాకుండా ఇంకొకరు అయితే ఉంటారు, నో డౌట్ అందులో. సో ఇద్దరు మినహాయిస్తే మిగతా ఎంత మంది వెళ్ళిపోయినా వెళ్ళిపోతూనే ఉంటారు. 9 మంది అవుట్ అయిపోవచ్చు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వము, జనసేన కలిపి ఏదైతే కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటామో వాళ్ళ కక్షపూరితంగా ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టి, ఏదైతే కేసులు బనాయించి ప్రజ చేసి వాళ్ళ మీద స్టేషన్ రాయించుకోవడానికి చేసిన ఒక చర్య వల్ల వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పిల్లల భవిష్యత్ అండి. కేవలం ఒక డీల్ వల్లనే ఆయన రాజీనామా చేశారు అంతే. డీల్ వల్ల, లేకపోతే సో ఇక ఆయనకి ఏదో జ్ఞానబోధ కలిగి ఆత్మ ప్రబోధంతో చాలా మంది ఏమంటున్నారు, విశాఖపట్నానికి సంబంధించి ఆయన ఏదో కుంభకోణాలు చేశారు, ఏదో చేసేసారు. చాలా కేసులు కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ. కామన్ అండి. ఇప్పుడు ఏ మీడియా ఛానల్ ఓనర్ కి కేసులు లేవు చెప్పండి? సార్ మీరు ఒకటి ఆలోచించండి, మనం పొలిటికల్ లీడర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండగా ఆయన పైన కొన్ని కేసులు అయితే ఉన్న మాట అయితే వాస్తవం కదా సార్. కేసులు మీరు కూడా పెట్టచ్చండి. ఈ రోజు పోయి పవన్ కళ్యాణ్ సీరియస్ కేసులు ఉంటాయి కదా, ఆ కేసులో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. దాని సివిఆర్టీ, అది ఏ గ్రేడ్ కేసు ఎలా ఉంది, ఇట్స్ ఆల్ మ్యాటర్స్. నేను అదే అంటున్నాను సార్. ఏ కేసునైనా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది ఎవరు? ఒక లెటర్ రాసి పంపిస్తే హైకోర్టులో అది పిల్ కింద తీసుకొని దాన్ని డైరెక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఏమన్నారు, ప్రోబ్ చేయమన్నారు. ఇక్కడ కేసులు ఎవరైనా పెట్టచ్చు, ఎవరైనా ఇన్వెస్టిగేషన్. సో ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఆయన సేఫ్ అయ్యారు అనుకుంటారా? ఆయన సేఫ్ అవడం ఇప్పుడు ఎందుకంటే లోకేష్ గారు ఒక మాట అన్నారు. లోకేష్ గారిని అడిగారు, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటంటే అది వాళ్ళ పార్టీ అంతర్గత అంటూ. ఒకటైతే నిజం, వాళ్ళు రాజీనామా చేసినా ఇంకోటి చేసినా ఏం చేసినా వాళ్ళపైన కేసులు అయితే ఉన్నాయి. ఆ కేసులు